హలో, హాయ్ అండి, నమస్తే. ఆ కనిపిస్తున్న గోపురం కామాక్షిదేవి ఆలయ రాజగోపురం అండి. మేము ఉదయం కాంచీపురం వచ్చాము. కామాక్షి దేవాలయంలో శ్రీచక్ర పూజ చేయించుకున్నామండి. చాలా బాగా జరిగింది పూజ. దర్శనం చాలా అద్భుతం. అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా అదేంటో తనివి తీరదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎన్నోసార్లు కాంచీపురం వచ్చాము. వచ్చిన ప్రతిసారి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అభిషేకం చేయించుకోవడము, శ్రీచక్ర పూజ చేయించుకొని మేము తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం అమ్మవారి దర్శనానికి వెళ్ళి క్యూలో నుంచున్నప్పుడు ఆ క్యూలో ఒక పెద్ద ఆవిడ నన్ను చూసి, ఆది కామాక్షమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా అని అడిగింది. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇదే కదా గుడి అంటే, ఇది కాదు. ఈ కామాక్షి అమ్మ ఆలయానికి పడమట భాగంలో ఆది కామాక్షి ఆలయం ఉంది. ముందు అక్కడికి వెళ్ళి ఆ అమ్మను దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి రావాలని చెప్పారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పెద్ద ఆవిడ అమ్మవారి రూపంలో వచ్చి ఆది కామాక్షి అమ్మవారు గుడి గురించి తెలియజేసిందా అనిపించింది. ఇన్ని రోజులు దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను అని బాధ అనిపించింది. కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే బయటికి వచ్చి ఈ ఆది కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఆది కామాక్షి అమ్మవారిని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది. ఆ అమ్మవారిని దర్శించినాక చాలా మనసు ప్రశాంతం అనిపించింది. ఎన్ని రోజులు ఎలా చూడకుండా వెళ్ళిపోతున్నాను అని బాధేసింది. ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది ఆది కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు? దర్శనం చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. లేకపోతే నాలాగే కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళ. ఒకవేళ మీరు అమ్మవారిని దర్శనం చేసుకోకపోతే ఈసారి కంచి వచ్చినప్పుడు తప్పకుండా ఆది కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకొక విశేషమైన ఆలయం కూడా ఉందండి. ఆది కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో శివాలయం ఉందండి. ఆ శివాలయం చుట్టూ నవగ్రహ ఆలయాలు చిన్న చిన్నవిగా కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. పక్కనే రాహుకేతు ఆలయం, అటు పక్కనే భద్రకాళికాదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివాలయం చుట్టూ ఉన్న నవగ్రహ దేవత ఆలయాలకు ప్రదక్షిణాకారంలో ఒక్కొక్క దేవాలయానికి దీపం పెట్టుకుంటూ మొత్తం 9 ఆలయాలకు దీపం పెట్టి ఆ తర్వాత శివాలయంలోకి వెళ్ళడం ఆచారం అని ఇక్కడ తమిళలో చెప్పారు. అలాగే ఇక్కడ రాహుకేతు శిలా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి పూజ చేయిస్తున్నారండి. ఈ ఆది కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి కామాక్షి అమ్మవారి ఆలయం యొక్క దక్షిణక రాజగోపురం పక్కన ఉన్న రోడ్డు మార్గంగా ముందుకు వస్తే కుమారస్వామి ఆలయం యొక్క కోనేరు కనిపిస్తుందండి. ఆ కోనేరు పక్క నుంచి ఆ ఆది కామాక్షి అమ్మవారి ఆలయం, దాని పక్కనే మిగతా ఆలయాలు ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, నేను తెలుసుకున్న ఆది కామాక్షి అమ్మవారి ఆలయం గురించి మీకు తెలియచేయాలని ఈ చిన్న వీడియో రూపంలో చెప్పాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.